శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు డాక్టర్ ఎం సుగుణరావు గారు రచించిన ఒక లగేజీ కథ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ హాస్యానందం కథల పోటీలో బహుమతి పొందింది. మరి కథలోకి వెళదామా? వైజాగ్ వెళ్ళటానికి అనకాపల్లి బెల్లం బజార్ దగ్గర నిలబడ్డాడు గురునాథం. వచ్చి చాలాసేపు అయినా ఏ బస్సు రాకపోవటంతో ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాంట్లో ఒకవైపు మామిడి బళ్ళ బుట్టలు, మరోవైపు పిట్టల్లా వేలాడుతున్న ప్రయాణికులు. క్లీనర్ వస్తారా అన్నాడు తల బయటపెట్టి. ప్రయాణికుల్ని సమోసాలో బంగాళదుంప కూరినట్టు కూరాడు. వైజాగ్ వెళ్ళేసరికి ఆ మామిడి పళ్ళలా మగ్గిపోవటం లేదా కమిలిపోవటం ఖాయం అనుకున్నాడు. వద్దు నాయనా, బతికుంటే బలుసాకుతో గ్రీన్ టీ తాగొచ్చు అన్నాడు. ఇంతలో లారీ వచ్చి ఆగింది. లారీ డ్రైవర్ చెయ్యి ఊపుతూ వైజాగ్ అన్నాడు. నోట్లోని పాన్ పరాగ్ కింద ఊసి వాడిని చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. ఇంతకుముందు ఆ లారీ ఎక్కాడు. ఒక చేత్తో చరవాణిలో మాట్లాడుతూ మరో చేత్తో గుటకా ప్యాకెట్లు స్వాహా చేస్తూ స్టీరింగ్ నియంత్రిస్తూ వాడు తను వైజాగ్ వెళ్లే వరకు మరణ మృదంగం వినిపించాడు. వాడి లారీ ఎక్కితే యముడు తనని గుటకాయ స్వాహా చేయటం ఖాయం అనుకున్నాడు. ఆ విషయం గుర్తుకొచ్చి చెయ్యి అడ్డంగా ఊపటంతో లారీ వెళ్ళిపోయింది. గడియారం చూసుకున్నాడు. పాఠశాలకు మరీ ఆలస్యం అయ్యేలా ఉంది అనుకున్నాడు. ఇంతలో అతని మిత్రుడు సత్తిపండు వచ్చి ఏమిటి ఇక్కడున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. బదిలీలలో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి. వైజాగ్ బదిలీ అయ్యింది. అనకాపల్లి సొంత ఊరు కదా, అందుకే కింద మీద పడుతున్నాను అన్నాడు. అంటే అప్ అండ్ డౌన్ బాగుంది, అచ్చ తెలుగులో మాట్లాడుతున్నావు అన్నాడు. అవును, నా మనవరాలికి తెలుగు నేర్పిద్దామని అలా మాట్లాడుతున్నాను అందరితో. అదే అలవాటైపోయింది అన్నాడు గురునాథం. బాగుంది, మరైతే వైజాగ్ వెళ్లే బస్సులు రావు అన్నాడు సత్తిపండు. ఎందుకు అన్నాడు గురునాథం. వచ్చిన అరాకొరా బస్సులే, బంధులు ఆపాలని బంద్ చేస్తున్నారట అన్నాడు. అంటే మళ్లీ గురునాథం ముఖంలో ప్రశ్నార్థకం. ఈ మధ్య బంధులు ఎక్కువైనాయి, ప్రజా జీవితం స్తంభించింది, అందుకే బంధులు ఆపాలంటూ అఖిలపక్షం పిలిపించింది అన్నాడు సత్తిపండు నవ్వుతూ. ఆ నవ్వుతో శృతి కలిపాడు గురునాథం. సరే, నీ అదృష్టం పరీక్షించుకో అంటూ సత్తిపండు వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక బస్సు వచ్చింది. జనాలు పిట్టల్లా వేలాడుతున్నారు. గురునాథం ఆ బస్సు ఎక్కడానికి సాహసించలేదు. తర్వాత మరో పావుగంటకి మరో బస్సు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయింది. అసలే ఎండ, ఆపై ఉక్కపోత, చాలా చికాకుగా ఉంది గురునాథానికి. ఇంతలో మరో బస్సు చాలా దూరం నుంచి వస్తూ కనిపించింది. వాడు ఆపడు సార్, రోజు ఇదే సమయంలో వస్తుంది అన్నాడు పక్కన ఉన్న వ్యక్తి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. లాల్చీ పైజామా, మెడలో సంచి. అంత కరెక్ట్గా ఎలా చూతున్నారు అన్నాడు. వాడు లగేజీ ప్రియుడు, అంటే లగేజీ ఉంటేనే ఆపుతాడు అన్నాడు ఆ లాల్చీ పెద్ద మనిషి. నిజమా అన్నాడు గురునాథం. అవును, రేపొద్దున వాడి లగేజీ మోయడానికి ఆ నలుగురు రారు అన్నాడు కోపంగా సిగరెట్ వెలిగించి. మై గాడ్, అంత ఘోరంగా తిడుతున్నారే ఒక సామాన్య కండక్టర్ని అన్నాడు గురునాథం. అవును, సామాన్యుడే, మనలాంటి సామాన్యులను దోపిడీ చేసే అసామాన్యుడు అన్నాడు సిగరెట్ పొగరింగులు వదులుతూ. మీరు కవిగారా అన్నాడు గురునాథం. అవును, నా కలం పేరు చేట. చేటలా చెడును చెరిగేసే కవిత్వం రాస్తాను అన్నాడు. మరైతే ఇప్పుడు ఏమిటి దారి అన్నాడు గురునాథం ఆందోళనగా. గోదారి అన్నాడు కవిగారు తాపీగా. జోకులు ఆపండి సార్, అసలే కంగారు అన్నాడు గురునాథం విసుగ్గా. అవును, నేను కరెక్ట్గానే చెప్పాను. హైదరాబాద్ నుంచి వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ చాలా లేటట. ఉదయం 6ంటికి వైజాగ్ వెళ్ళాలి. ఇంకా తునిలోనే ఉంది. మీరు రైల్వే స్టేషన్కి వెళితే గోదావరి పట్టుకోవచ్చు అన్నాడు కవి. అది అయ్యే పని కాదు, ఈ బస్సును ఆపే మార్గం చూద్దాం అనుకుంటూ కొంచెం దూరంలో కనిపించిన బస్సు కేసి దృష్టి సారించాడు. అంతలో పక్కనే తోపుడు బండి మీద ఏవో మూటలు కనిపించాయి. బాబాయ్, ఆ బస్సుకు ఎదురుగా ఆపు అన్నాడు 2 చేతులు జోడించి. తోపుడు బండి వ్యక్తి విచిత్రంగా చూసి అర్థమైంది, ఈ కండక్టరు లగేజీగాడు అంటూ తన మూటలున్న తోపుడు బండిని అడ్డంగా పెట్టాడు. టక్కున బస్ ఆగింది.
బతుకు జీవుడా అనుకుంటూ గురునాథం, కవి గబగబా బస్సు ఎక్కారు. కండక్టర్ తోపుడు బండివాడి వైపు చూసి తొందరగా ఎక్కించు, టైం లేదు అన్నాడు. ఆ వ్యక్తి వెక్కిరింపుగా నవ్వి ముందు కదిలాడు తన తోపుడు బండితో. కండక్టర్ గురునాథం వంక కొరకొరా చూసి రైట్ 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 అన్నాడు. బస్సు నిండు గర్భిణిలా భారంగా కదిలింది. 10 నిమిషాల తర్వాత ఇద్దరికీ సీట్లు దొరికాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కదలటంతో బయట గాలికి చెమటలు ఆరి హాయిగా అనిపించింది గురునాథానికి. బస్సు మెల్లగా వెళుతోంది. తర్వాత స్టేజ్లో 2 రైతులు నిలుచున్నారు గంపలతో. బస్సు ఆపకుండా ముందుకి కదిల్చాడు. కండక్టర్ తర్వాత స్టేజ్ లేకపోయినా ఒక 25 ఏళ్ల అమ్మాయి చెయ్యి ఊపడంతో బస్సు ఆపాడు. ఆమె గబగబా లోపలికెక్కింది. ఆకుపచ్చ చీర, ఎరుపు జాకెట్టు, ముఖం ఆకర్షణీయంగా ఉంది. బాబోయ్, ఈ కండక్టర్లో ఈ కోణం కూడా ఉందా అంటూ కవిత అందుకున్నాడు చేట. ఆడమనిషి చెయ్యి ఊపితే బస్సు ఆపేవాడు మగాడు, మగవాడు చెయ్యి ఊపినా బస్సు ఆపేవాడు మంచివాడు అన్నాడు రాగయుక్తంగా గట్టిగా. ఆ కవిత చెప్పి పకపకా నవ్వాడు కవి. ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు గురునాథం. ఎందుకైనా మంచిది, రేపు బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు సంచిలో చీర వేసుకురండి అన్నాడు కవి నవ్వు మరీ పెంచి. గురునాథం పెద్ద పెట్టున నవ్వాడు. కండక్టర్ ముఖం కందగడ్డలా అయింది. వారి మాటలు విన్నాడు కాబోలు. బస్సు ముందుకు సాగుతోంది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు, స్తంభాలు వంది మాగదుల్లా స్వాగతం చెబుతున్నాయి. కండక్టర్ తల వంచుకొని కూర్చున్నాడు. పాపం బాధపడ్డాడేమో మీరంత గట్టిగా అనేసరికి అన్నాడు గురునాథం. బాధపడనీయండి సార్, బాధపడితే గాని బోధపడదు అన్నాడు కవి. గురునాథం మౌనంగా ఊరుకున్నాడు. ఇక గురునాథాన్ని, కవిని ఆశ్చర్యంలో పడేసే దృశ్యాలు కనిపించాయి. కండక్టర్ ప్రతి స్టేజ్లోనూ బస్సు ఆపుతున్నాడు. లగేజీ ఉన్నా లేకపోయినా, ఆడమనిషి ఆపినా మగవాడు ఆపినా. కవిగారు మెల్లగా చెవిలో గొణిగాడు. కాస్త మార్పు వచ్చినట్టుంది అన్నాడు. అవును, మారినట్టే కనిపిస్తున్నాడు అన్నాడు. ఇంతలో గురునాథానికి చిన్నగా నిద్ర వచ్చింది. ఒక కునుకు వేద్దాం అనుకున్నాడు. మరీ ఇంత లేటుగా వెళుతున్నారు, ఎవరు ఏమి అడగరా అన్నాడు కవి. ఏముంది, నేనే బాస్, పైగా గెజిటెడ్ హోదా వచ్చింది, ఇంకా ఎవరు నన్ను అడిగేది అన్నాడు గురునాథం. కవి గురునాథం వంక అనుమానంగా చూసి స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తారు అన్నాడు. ఏం చేస్తాను, ఒక టీ తాగుతాను, అటు ఇటు తిరిగి మధ్యాహ్నం భోజనం చేసి ఒక కునుకు తీస్తాను కుర్చీలోనే. సాయంత్రం కాగానే మరో టీ తాగి అనకాపల్లి బస్సు ఎక్కుతాను అన్నాడు. ఓహో, మీరు డ్యూటీ సక్రమంగా చేస్తున్నారన్నమాట అన్నాడు కవి వ్యంగ్యంగా నవ్వి. అవును, అర్థమైంది, మీరు చమత్కారులే. డ్యూటీ చేయటం అంటే 2 టీలు తాగడం అన్నమాట మీ ఉద్దేశం అన్నాడు. సరే, మీరు విద్యార్థులకి పాఠాలు చెప్పరా అన్నాడు కవి. మిగతా మాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చెబుతారు. ఇన్నాళ్ళుగా నాకు వ్యవసాయంతో సరిపోయింది, అంచేత పాఠాలు చెప్పడం మర్చిపోయాను అన్నాడు గురునాథం. మీరు హాలికులు, మిగతా మాస్టర్లు వర్కోహాలికులు అన్నాడు కవి. ఇంకా నయం, ఆల్కహాలికులు అనలేదు అన్నాడు గురునాథం. కవి నవ్వాడు. ఆ తర్వాత గురునాథం నిమిషం తర్వాత ఇంతకీ మీరేం చేస్తారు అన్నాడు. నేనేమీ చెయ్యను, పిత్రార్జితం ఉంది. అలాగే నేను రాసిన పుస్తకాలకి రాయల్టీ వస్తుంది అన్నాడు. ఓహో, మీరు రాయల్గా టీ తాగుతారన్నమాట అన్నాడు గురునాథం. పంచి బావుంది అంటూ నవ్వాడు కవి. గురునాథం వెంటనే కళ్ళు మూశాడు. సరిగ్గా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చే వరకు మెలకువలేదు. కండక్టర్ వైజాగ్ వైజాగ్ అనే కేకలకి కళ్ళు తెరిచాడు. తన పక్కనున్న కవి కనిపించలేదు. వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకున్నాడు. గబగబా కిందకి దిగి వస్తూ ఉంటే కండక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మీరు హెడ్ మాస్టర్ కదా, అంటే గెజిటెడ్ ఆఫీసర్ కదూ అన్నాడు. అవును అన్నాడు గురునాథం ప్రశ్నార్థకంగా చూసి. సార్, నేను ప్రమోషన్ పరీక్షలకి వెళుతున్నాను. గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చే కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి అన్నాడు వినయంగా. ఆ మాటలకి గురునాథం ఆలోచనలో పడ్డాడు. క్షమించండి, మీకేమైనా ఇబ్బందిగా కలిగించానా అన్నాడు. సరే చూద్దాం, మా పాఠశాలకు రండి, మాధవధారలో ఉంది అంటూ ముందుకు కదిలాడు. నడుస్తున్న గురునాథం ఆలోచనలో పడ్డాడు. కండక్టర్కి కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి,
ఈ వ్యక్తి కాస్త మారినట్టే కనిపించాడు. మరి తన సంగతి? ఎవరో చెంప మీద చెళ్ళున కుట్టినట్టయింది గురునాథానికి. తను ఇన్నేళ్లు ఉద్యోగం సక్రమంగా చేశాడా? సొంత పనులు, వ్యవసాయం, తను కండక్టర్కి కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత కలిగి ఉన్నాడా? అవును, అతగాడికి అది ఇవ్వాలంటే తను తన కాండక్టు సక్రమంగా మారాలి, అంతే. అలా తనలోని గురుడు దారి చూపుతుండగా ముందుకు కదిలాడు గురునాథం. మనస్సులో ఉవ్వెత్తు ఆలోచనలతో గురునాథం స్కూల్కి చేరుకున్నాడు. టైం 10:30. అప్పటికే ప్రార్థన ముగిసింది. స్కూల్ గేట్లు మూసేశారు. బయట డ్రిల్ మాస్టర్ బెత్తంతో నించున్నాడు. ఆలస్యంగా వచ్చిన పిల్లలకి శిక్ష వేసి లోపలికి పంపుతున్నాడు. శిక్ష అంటే 2 బెత్తం దెబ్బలు లేదా 20 గుంజీలు. గురునాథాన్ని చూసి, సార్ నమస్కారం అన్నాడు. అప్పుడే లేటుగా వచ్చిన ఒక కుర్రాడి చేతి మీద బెత్తంతో కొట్టాడు. ఆ కుర్రాడు కళ్ళు తుడుచుకుంటూ లోపలికి పరిగెత్తాడు. గురునాథానికి చాలా గిల్టీగా అనిపించింది. కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వమన్న కండక్టర్ గుర్తుకొచ్చాడు. వెంటనే డ్రిల్ మాస్టర్తో 2 దెబ్బలు వేయండి అంటూ చేయి పట్టాడు. వెంటనే డ్రిల్ మాస్టర్ కంగారు పడి, పర్వాలేదు, మీరు వెళ్ళండి సార్ అన్నాడు. లేదు, నేను స్కూల్కి లేట్ అయ్యాను, నాకు శిక్ష పడాలి అన్నాడు. ఆ మాటలకి డ్రిల్ మాస్టారు మౌనంగా తల వంచుకున్నాడు. సరే, మీకు కొట్టడం ఇబ్బందిగా ఉన్నట్టుంది, గుంజీలు తీస్తాను అంటూ వంగాడు మెల్లగా. ఆయాసం వచ్చినా గుంజీలు తీయటం మానలేదు గురునాథం. ఆ దృశ్యాన్ని అంతా చూశారు. విద్యార్థులు కిటికీలో నుంచి చూశారు. పాఠం చెబుతున్న టీచర్లు పాఠం ఆపి మరీ చూశారు. గుంజీలు తీసిన గురునాథానికి ఆయాసం అనిపించలేదు, ఆనందం కలిగింది. చాలా సంవత్సరాల తర్వాత తను సక్రమంగా డ్యూటీ చేశాడని అనిపించింది. తనకిప్పుడు ఆ కండక్టర్కి కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత కలిగింది అనిపించింది. ఆ ఉత్సాహంతో విద్యార్థులకి చాలా కాలం తర్వాత పాఠం చెప్పడానికి బయలుదేరాడు గురునాథం. 2-3 నెలల తర్వాత వైజాగ్ వెళ్ళాడు గురునాథం. మనవరాలి పుట్టినరోజుకి బట్టలు కొందామని బస్ కాంప్లెక్స్లో బస్సు దిగి నడుస్తున్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది. ఒక వ్యక్తి తల బయట పెట్టి, సార్ నమస్కారం అన్నాడు. ఎవరు అని ప్రశ్నార్థకంగా చూశాడు గురునాథం. నేనే సార్, కండక్టర్ని, నాకు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు కదా అన్నాడు. ఓహోహో, నువ్వా, బాగుంది, ఏమిటి కారు అన్నాడు. నాకు ప్రమోషన్ వచ్చింది, కండక్టర్ నుండి డిపో క్లర్క్గా అయ్యాను, ఫ్యాన్ కింద ఉద్యోగం, పిల్లలు గొడవ పెడుతున్నారని సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను, రండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పండి, దించుతాను అన్నాడు. సరే, అలా జగదంబ వైపు అన్నాడు కారులో కూర్చుంటూ గురునాథం. కారు ముందుకి కదిలింది. కండక్టర్ చెప్పుకుపోతున్నాడు. సార్, ఆ రోజు మీరు నాకు బస్సులో కలవడంతోనే నేను మారిపోయాను, డ్యూటీలోని బ్యూటీ ఏమిటో అర్థమైంది అన్నాడు. ఆ మాటలకు నేను కూడా మారాను అనుకున్నాడు మనసులో గురునాథం. ఇంతలో సడన్ బ్రేకుతో కారు ఆగింది. ఏమైంది అన్నాడు గురునాథం కంగారుగా. ఎదురుగా ఒక తోపుడు బండి, దాని మీద మూటలు. వాటిని చూసి ఇద్దరికీ నవ్వొచ్చింది. ఏంటి సార్, లగేజీ కనబడగానే బస్సు ఆగేది, ఇప్పుడు కారులో వెళుతున్న లగేజీతో కారు ఆగిపోతుంది అన్నాడు నవ్వుతూ. అంటే నీకు లగేజీ మీద వ్యామోహం పోవటం లేదన్నమాట. నాకు అది ఒక పాఠం చెప్పాలనుకుంటుందేమో అన్నాడు గురునాథం చిన్నగా నవ్వి. ఏం పాఠం సార్ అన్నాడు కండక్టరు కారు ముందుకు పోనిస్తూ. మనం ప్రయాణంలో లగేజీ తీసుకువెళతాం, అయితే అంతిమ ప్రయాణంలో ఏ లగేజీ మన వెంటరాదు, మనం ఒట్టి చేతులతోనే వెళ్ళాలి, అదే మనం నేర్చుకోవలసింది. అలా మన లగేజీ మన అంతిమ క్షణంలో మోయటానికి మనం ఆ నలుగురిని సంపాదించుకోవాలంటే మనం మన డ్యూటీ సక్రమంగా చేయాలి. అదే ఈ లగేజీ కథ అన్నాడు గురునాథం. బాగుంది సార్, లగేజీ వెనక వేదాంతం అంటూ కారు ముందుకు వేగంగా కదిలించాడు కండక్టర్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.